ఈరోజు ఏమనుకుంటున్నారో తెలుసా? ఏదన్నా సంఘంలో చిన్న డిస్టర్బెన్స్ అనిపించినా, చిన్న మిస్అండర్స్టాండింగ్ అనిపించినా సహించలేని స్థితిలో ఉంటున్నారు, తగ్గించుకోలేని స్థితిలో ఉంటున్నారు. ఇక నీ సంఘమే ఉన్నదా బ్రాహ్మణ? మాకు వరంగల్ ఎన్ని సంఘాలు లేవు, మమ్మల్ని ఎవడు అడగనోడు ఉన్నాడు ఒకడు, వాని సంఘంలో పోయి కూర్చుంటాం. వాడు హైదరాబాద్లో ఉంటాడు, మేము ఇక్కడ ఉంటాం. కాబట్టి వాని సంఘంలో కూర్చున్నాం అనుకో, మమ్మల్ని ఏమనలేము, తెర మీద చూసి రావచ్చు మేము. హల్లెలూయా. ఎక్కడ చూసేస్తావు? తెర చూసేస్తా. పాస్టర్ అంటే గొర్రెలు పాస్టర్ యొక్క స్వరం వినాలి. హైదరాబాద్లో ఉండి కీక పెడితే వీనికి వినపడుతుంది అయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్నోడు ఎప్పుడైనా వరంగల్లో నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఇల్లు దర్శించాలని ఎప్పుడన్నా ఎవరింటికన్నా పోయిండా? చెప్తలేరు. ప్రైజ్ లార్డ్. పోలే, రాలే, రాడు, రాబోడు. కానీ ఇక్కడ కాపరులు ఎట్లుంటారు? మీతోనే కలిసి, మీ బాధలలో మీతో కలిసి, మీరు బాధపడుతున్నప్పుడు మేము కూడా బాధపడుతూ ఉంటాం. మీరు రోగాలతో బలహీనులుగా ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి మేము వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు ఫోన్ చేసి మధ్యరాత్రి 108 లాగా ఫోన్ చేసినా, ఒకవేళ ఫోన్ పనిచేయక డెడ్ అయితే తప్ప ఫోన్ మోగిందంటే కంపల్సరీ ఎత్తాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి విషయంలో మా అయ్యగారు గొప్పవాడు, మా అయ్యగారు మంచోడని అన్నావు, మరి కొంచెం గట్టిగా మాట్లాడి గద్దిస్తే తగ్గించుకో, లోబడు. తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించి, ప్రేమించినోన్నే గద్దించి శిక్షిస్తాడంట. కాబట్టి ఒక్కోసారి ఆ మూలరాయితో సమానంగా ఉండడానికి మనల్ని చెక్కుతున్నప్పుడు కష్టం అనిపించవచ్చు. తాపితోనే ఆ రాయిని కొడతా అంటే ఏమనిపిస్తుంది? దానికి నొప్పిలేస్తా అంటది ఆ రాయికి. కొట్ట 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 నొప్పిలేస్తాం. అయినా కొట్టాలి, నొప్పిలేస్తుంది అన్నా కొట్టాలి. మరి అట్లయితేనే అక్కడ వస్తుంది, లేదా అతకదు అది. కాబట్టి మనం చెక్కబడుతున్నాం. చెప్పండి, కట్టబడుతున్నాం. అందులో దేవుడు ఉంటున్నాడు. అందుకని ఎక్కడైతే 2-3 నా నామములో మీరు కూడి ఉంటారో నేను ఉంటాను మీ మధ్యలో. ఇది సజీవమైన సంఘం. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. మనం అందరము హృదయాలు తెరిచి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ప్రభు మన మధ్యలో దర్శిస్తున్నాడు. మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు రియల్ గా ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. దేవుని సన్నిధి లేని దగ్గర పోయిన కూర్చుంటే నీ తలకైన ప్లేస్ అక్కడి నుంచి పారిపోతావు. దేవుని సన్నిధి లేని దగ్గర, దేవుని ఆత్మ లేని దగ్గర ప్రార్థనలో పోయి కూర్చో, మొత్తం అక్కడి నుంచి మారిపోయేదాకా నీకు తలకాయ నొప్పి లేస్తుంది. ఎందుకు వచ్చిండ్రా ఇక్కడ వీళ్ళ మధ్యలో అనవసరంగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే నీలో ఉన్న తలకాయ నొప్పి, నీలో ఉన్న హృదయంలో ఉన్న అసంతృప్తి, నీ హృదయంలో ఉన్న బలహీనత, నీ హృదయంలో ఉన్న దుఃఖమంతా మారిపోతుంది దేవుని సన్నిధికి రాగానే. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నివాసం ఉంటాడు. సజీవమైన రాళ్ళము మనము, చక్కగా అమర్చబడి కట్టబడుచున్న మందిరము మనము. చెప్పండి, యేసయ్యా మీ మందిరములో నేను ఒక రాయిని, చెక్కబడిన రాయిని, అమర్చబడిన రాయిని, కట్టబడిన రాయిని.